ఈ వీడియోలో నేను స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క బ్యాంక్ యొక్క స్టేట్మెంట్ని బ్యాంక్కి విజిట్ చేయకుండానే ఆన్లైన్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే పూర్తి ప్రాసెస్ గురించి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. హలో గైస్, వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో అన్నిటికన్నా ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్న వాళ్ళు బ్యాంక్ విజిట్ చేయకుండా ఆన్లైన్ ద్వారా స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి యోనో ఎస్బీఐ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. ఒకవేళ ఇంతవరకు మీరు యోనో ఎస్బీఐ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోకపోతే సో దానికి సంబంధించిన వీడియో, అంటే యోనో ఎస్బీఐ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని దానిలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలనే పూర్తి ప్రాసెస్ మీద ఒక వీడియో అయితే నేను చేశాను. దాని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పైన ఐ బటన్లో దొరుకుతుంది. సో అక్కడి నుంచి మీరు ఆ వీడియోని చూసి యోనో ఎస్బీఐలో అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి యోనో అప్లికేషన్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఎంపిన్ అయితే అడుగుతుంది లాగిన్ అవ్వడానికి. సో మనం యోనో అప్లికేషన్ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏదైతే ఎంపిన్ని సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం యోనో ఎస్బీఐ అప్లికేషన్లో అయితే లాగిన్ అయిపోతాము. సో ఇక్కడ చూడవచ్చు యోనో ఎస్బీఐకి సంబంధించిన డాష్బోర్డ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడి నుంచి మనం మన అకౌంట్కి సంబంధించిన స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు అకౌంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మన బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ సేవింగ్ అకౌంట్స్ అని మనకు సంబంధించిన అకౌంట్ నంబర్ ఇక్కడ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేసుకోగానే ఇప్పటిదాకా మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని డీటెయిల్స్తో సహా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనం మన అకౌంట్ యొక్క స్టేట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు పైన ఒక ఆప్షన్ అయితే ఉంటుంది పాస్బుక్ తరహాలో. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు కొన్ని సెకండ్స్ అయితే టైం పడుతుంది. సో దాని తర్వాత మన స్టేట్మెంట్ అయితే మన మొబైల్ ఫోన్లో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడవచ్చు పీడిఎఫ్ డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. సో దాని తర్వాత ఈ పీడిఎఫ్ని ఏ విధంగా ఓపెన్ చేయాలంటే మనకు మన స్టేట్మెంట్ని ఓపెన్ చేయడానికి ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఆ పాస్వర్డ్ అనేది ఏదై ఉంటుందో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, దానితో పాటు మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం దాన్ని అంటే స్టేట్మెంట్ యొక్క పీడిఎఫ్ని ఓపెన్ చేయడానికి పాస్వర్డ్లో మన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన డేట్ మరియు మంత్ని ఎంటర్ చేసుకుని దాని తర్వాత @ని ఎంటర్ చేసుకుని దాని తర్వాత మన మొబైల్ నెంబర్లో ఉన్న లాస్ట్ 4 నెంబర్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే మన స్టేట్మెంట్ పీడిఎఫ్ యొక్క పాస్వర్డ్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఇక్కడ మన మొబైల్ ఫోన్లో ఫైల్స్ మేనేజర్ లేదా ఫైల్స్ని ఓపెన్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఇక్కడ చూడవచ్చు డౌన్లోడ్ సెక్షన్లో ఇక్కడ మనకు అకౌంట్ స్టేట్మెంట్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరిగింది. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు ఇంతకుముందు చెప్పిన విధంగానే ఇక్కడ మనకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో దీనిలో మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న డేట్ మరియు మంత్ని ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత సింబల్ని ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మన మొబైల్ ఫోన్లో ఉన్న లాస్ట్ 4 డిజిట్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా అయితే మన అకౌంట్కి సంబంధించిన స్టేట్మెంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడి నుంచి మన అకౌంట్కి సంబంధించిన మొత్తం స్టేట్మెంట్ ఇక్కడ మనం పీడిఎఫ్ రూపంలో అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనం మన అకౌంట్కి సంబంధించిన స్టేట్మెంట్ని బ్యాంక్కి విజిట్ చేయకుండానే యోనో అప్లికేషన్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.